పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశపు మొట్టమొదటి స్త్రీ పునీతురాలైనటువంటి పునీత అల్ఫోన్సమ్మ గారి పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24 నుండి 26 వరకు పవిత్ర వచనములు. యేసు ఈ రీతిగా బోధించెను. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, కొంతమంది పునీతులు వారి శ్రమల ద్వారా క్రీస్తు మహిమలో వారు భాగస్థులవుతారు. కొంతమంది పునీతులు వారి శ్రమల ద్వారా క్రీస్తు శ్రమలలో వారి కూడా పాలిభాగాన్ని పొందుకుంటారు. కొంతమంది పునీతులు వారు పొందినటువంటి వ్యాధుల ద్వారా, భయంకరమైన శ్రమల ద్వారా పాపుల యొక్క మారు మనస్సు కొరకై వారు వారి శ్రమలని దేవుని యొక్క క్రీస్తు యొక్క శిలువ శ్రమలతో ఐక్యం చేసి క్రీస్తు యొక్క వేద ప్రచారంలో సహకరిస్తారు. ఇది సత్యం ప్రియులారా. స్వయంగా పౌలు గారే తాను రాసిన లేఖల్లో క్రీస్తు శిలువ శ్రమలలో లోటైనటువంటి వారిని పరిపూర్ణము చేయుట కొరకై నేను శ్రమలు పొందుతున్నాను అని పలికారు పిల్లారా. ఇది దేవుని యొక్క సత్యం. కొంతమంది పునీతుల యొక్క జీవితాన్ని మనం చూస్తే వారి జీవితం అంతా కూడా శ్రమలమయం. కానీ వారు ఆ శ్రమలని సంతోషంగా భరించారు, సంతోషంగా అనుభవిస్తూ క్రీస్తు నా కొరకై అన్ని బాధలు పొందాడు, నేను ఆయన బాధలలో పాలు పంచుకోవటంలో నేను సంతోషిస్తున్నాను. ఇంకా కొంతమంది పునీతులు, ముఖ్యంగా పునీత అల్ఫోన్సమ్మ గారు లాంటి వారు, ఇంకా దేవుడు నాకు శ్రమలు ఇచ్చినా కానీ బాధలు ఇచ్చినా కానీ వాటిని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా, తద్వారా కొంతమందైనా పాపులు మారు మనసు పొందుతారు అంటే అని చెప్పారు. నిజంగానే ప్రియులారా, పునీత అల్ఫోన్సమ్మ గారు మహా గొప్ప పునీతురాలు. వీరి యొక్క జీవితాన్ని కొన్ని నిమిషాల పాటు ఆత్మీయంగా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. వీరు 1910వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కుడుమలూరు అనే గ్రామంలో జన్మించారు. వారిది మంచి క్రైస్తవ కథోలిక కుటుంబం. పుట్టినప్పుడు వారికి పెట్టిన పేరు ఏంటంటే అన్నకుట్టి, అంటే అన్నమ్మ గారి యొక్క పేరుని పెట్టారు. పునీత అన్నమ్మ గారి యొక్క పేరుని వారికి పెట్టడం జరిగింది. చిన్ననాటి నుండి కూడా పేదలంటే ప్రేమ, సహోదర ప్రేమ మెండు. ఎంతగా అంటే అమ్మా నాన్న ఆమెకు పెట్టిన అన్నాన్ని కొద్దిగా తిని మిగిలిన దాన్ని పేదలకు పెట్టేదంట. ఇంకా కొన్నిసార్లు అయితే ఇంట్లో ఉన్న అన్నాన్నంతా తీసుకొని వెళ్ళి పేదలకు పెట్టి వడ్డించి వచ్చేదట. తల్లిదండ్రులకి ఇది కొద్దిగా కష్టమే. అయినా కానీ తన బిడ్డ ఎటువంటి తప్పు చేయటం లేదు, దేవుని చిత్తానుసారముగానే జీవిస్తుంది అని, అది మంచి కథోలిక కుటుంబం కాబట్టి ఆ బిడ్డలని ఆ విశ్వాసములో పెంచారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, పునీత అల్ఫోన్సమ్మ గారు పుట్టినటువంటి తొందరలోనే వారి తల్లిగారు మరణించారు. కాబట్టి వారి యొక్క పినతల్లి దగ్గర పెరగడానికి అల్ఫోన్సమ్మ గారిని పంపించటం జరిగింది. అయితే ఈ పినతల్లి క్రమశిక్షణని బాగా కఠినంగా చూసేవారు.
ఆ కారణం చేత అల్ఫోన్స్ అమ్మగారు కొద్దిగా శ్రమలు పొందవలసి వచ్చింది. ఏది ఏమైనా కానీ ఈ అన్నకుట్టి గారు ప్రియులారా, అంటే అల్ఫోన్స్ అమ్మగారు స్కూలు వయసులో ఉన్నప్పుడు, ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడు కూడా తన తోటి విద్యార్థుల చేత అవహేళన చేయబడ్డారు. కారణం ఎప్పుడూ కూడా ప్రార్థన, ఇతరులకు సాయం చేయాలి, సహాయపడాలి అనేటువంటి ఉదార స్వభావాన్ని కలిగి ఉండేవారు. ఎవరైనా ఏదైనా అన్నా కానీ ఎదురు మాట్లాడేవాళ్ళు కాదు. ఒకవేళ ఎవరైనా పక్కన ఉన్నటువంటి వాళ్ళు నిన్ను వాళ్ళు ఇది అంటున్నారు కదా, నీకు శ్రమలు ఇస్తున్నారు కదా, నిన్ను కొడుతున్నారు కదా, క్లాస్ టీచర్కి చెప్పు అంటే ఎందుకు అలా చేయటం? మనం ఒకవేళ అలా చేసామనుకో టీచర్ గారు వాళ్ళని కొడతారు కదా, బాధ పెడతాం కదా, అలా బాధ పెట్టకూడదు అనని బాధలన్నీ ఆమె మీదే వేసుకునేవారట. ఒకసారి ఈ అల్ఫోన్స్ అమ్మగారు చిన్నపిల్లగా ఉన్నప్పుడు, స్కూలు చదువుతున్నప్పుడు పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు ఈమెని ఈ స్నేహితులు కొంచెం తొంటరి వాళ్ళు తీసుకొని వెళ్ళి కంపల్లోకి తోసేశారంట. ముళ్ళున్నటువంటి చోట శరీరమంతా గాయాలైపోయాయి. వాటినన్నిటినీ కూడా మౌనంగా భరించిందే కానీ ఆ ప్రిన్సిపల్ గారికి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చెప్పటం ఏనాడు చేయలేదట. చిన్ననాటి నుండి కూడా బాధలు భరించటానికి సిద్ధపడ్డారు పునీత అల్ఫోన్స్ అమ్మగారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఒక రోజున ఈ అన్నకుట్టి అల్ఫోన్స్ అమ్మగారు ఒక కొబ్బరి తోటలో నుంచి వెళుతున్నప్పుడు కార్మేలు మఠ సభ్యులంటే ఒక అమ్మగారు ఆమెకి ఎదురై ఈ విధంగా అన్నారంట, అన్నమ్మ నీవు మంచి కన్యాస్త్రీగా మారాలి, ఒక త్యాగ జీవితాన్ని జీవించాలి అని ఈ అల్ఫోన్స్ అమ్మగారితోటి స్కూల్ నుంచి వెళుతుంటే అన్నారట. ఇక దాన్ని ఈ అల్ఫోన్స్ అమ్మగారు సీరియస్గా తీసుకున్నారు. నేను అయితే మఠవాసిగా మాత్రమే మారతాను అని పట్టుబట్టుకొని కూర్చున్నారు. యుక్త వయసు వచ్చినప్పుడు వీరికి పెళ్లి చేయటానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే అన్నమ్మగారు, అంటే ఆమె పేరు అన్నకుట్టి, అల్ఫోన్స్ అమ్మగారు, ప్రియులారా నాకు పెళ్ళి వద్దు, నేను ఒక మఠకన్యగా మారతాను అని ఎంత చెప్పినా వినకపోతుంటే చివరికి ఆమె అందవిహీనంగా మారితే నన్నెవరూ పెళ్లి చేసుకోరు కదా అనుకొని ఆమెంతటా ఆమె ఒక రోజున పొయ్యిలో పడిపోయిందట, నిప్పుల్లో పడిపోయిందట, కాల్చుకుందట. మరొక సందర్భంలో తన కళ్ళల్లో జిల్లేడు పాలు పోసుకుందంట. ఏ విధంగానైనా కానీ నన్ను నేను పూర్తిగా దేవుడికి అర్పించుకోవాలి పట్టుబట్టింది. చివరికి దేవుని చిత్తం, తన పట్టుదల నెరవేరింది. తన యొక్క సుమారుగా 18వ సంవత్సరంలో, అనగా 1928వ సంవత్సరంలో వారు పునీత క్లారమ్మ గారి యొక్క క్లారిస్ట్ మఠకన్యల సభలో చేరారు. క్లారిస్ట్ మఠకన్యల యొక్క సభలో చేరారు. వారికి మొదటి పట్టు ప్రియులకు దేవుని బిడ్డలారా 1930వ సంవత్సరంలో జరిగింది. అక్కడ నుండి కూడా వారికి శ్రమలు ఎక్కువయ్యాయి. క్రీస్తు శిలువ పాటులలో వారు పాలు పంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆవిడికి ఆస్మా, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి జబ్బులు ఎక్కువగా ఉండే, క్షయవ్యాధి అవి ఎక్కువగా ఉండేవి. ఇవన్నీ చాలవన్నట్లుగా ప్రియులారా పునీత అల్ఫోన్స్ అమ్మగారు రక్తస్రావ రోగంతో తీవ్రంగా బాధపడేవాళ్ళు. ఇవన్నీ చూసినటువంటి మత శ్రేష్ఠులు ఏమన్నారంటే ఇక ఈమెను ఇంటికి పంపిద్దాం అనుకున్నారట. ఇంటికి పంపిద్దామని సిద్ధపడుతున్న సమయంలో ప్రియులారా దేవుడు చూడండి పునీతులను ఏ విధంగా భద్రపరచుకుంటాడో, నీతిమంతులను ఏ విధంగా భద్రపరచుకుంటాడో. ఆ ప్రాంతపు బిషప్ గారైనటువంటి ఆ మేత్రాసన బిషప్ గారే కలిగించుకొని ఏమన్నారంటే ఇటువంటి పరిశుద్ధులని అల్ఫోన్స్ అమ్మగారి లాంటి పరిశుద్ధులని ఇంటికి పంపించటానికి వీలు లేదు, చనిపోయే వరకు మఠములో ఉండాల్సిందే అని బిషప్ గారే కల్పించుకొని అల్ఫోన్స్ అమ్మగారి తరపున వకాల్తా పుచ్చుకున్నారట. కాబట్టి అల్ఫోన్స్ అమ్మగారిని మఠములోనే ఉంచుకున్నారు. చివరికి వీరు 1936వ సంవత్సరంలో వారి యొక్క ఫైనల్ వౌస్, చివరి మాట పట్టుని స్వీకరించుకొని ప్రభు నన్ను నీ చిత్తము చొప్పున నడిపించు అని పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి అర్పణ చేసుకోవటం జరిగింది. ప్రియులారా అదే రోజుల్లో ఆ ప్రాంతంలో ఒక గొప్ప పునీతుడు ఉండేవాడు.
ఆయనే పునీత ఎలియాస్ కురియకోస్ చావరా గారు. వారు చనిపోయారు, పునీతుల పరిశుద్ధులుగా ఆయన కొనియాడబడుతున్నారు. అయితే ఈ అల్ఫోన్స్ అమ్మగారు ఈ చావరా, పునీత చావరా గారికి, ఎలియాస్ కురియకోస్ చావరా గారికి ప్రార్థన చేసి తనలో ఉన్నటువంటి ఆ వ్యాధిని తగ్గించమని చెప్పారు. అయితే ఒకానొక రోజున ఈ ఎలియాస్ కురియకోస్ చావరా పునీతులు అల్ఫోన్స్ అమ్మగారికి దర్శనమిచ్చి ఆమెకున్నట్టు ఇప్పుడు వ్యాధులు తగ్గుతాయి, కానీ కుమారి నీ వ్యాధి నయమవుతుంది, కానీ నీవు వేరే బాధలు క్రీస్తు కొరకై భరించాలి అని చెప్పిన తర్వాత ఆ సిస్టర్ గారికి ప్రియులారా మలేరియా, న్యూమోనియా, క్షయ ఇటువంటి వ్యాధులతోటి ఆవిర పీడించబడింది. ప్రియులారా, ఈ వాక్యం ఆలకిస్తున్నటువంటి మీలో కొంతమంది అదేంటి పునీతురాలు కావటం ఏంటి, ఇన్ని శ్రమలేంటి, ఇన్ని బాధలేంటి, అసలు ఇలా జరగొచ్చా అని మీరు అనుకోవచ్చు. చాలామంది పునీతులను మీరు గమనించండి. చాలామంది పునీతులు, పునీత అసిస్సీపుర ఫ్రాన్సిస్ గారికి పంచగాయాలు వచ్చాయి. దివ్య కారుణ్య జపమాలను మనం జపిస్తాం కదా, ఆ జపమాలకి కారుకులనంటే పరిశుద్ధురాలు ప్రియులారా ఎన్నో సంవత్సరాల పాటు వారు ప్రియులారా ఇదిగో క్షయవ్యాధితో బాధపడ్డారు. బ్రదర్ జోసెఫ్ తంబి గారని చూడండి పిల్లారా, ఆయన కూడా వ్యాధులతో పట్టి పీడించబడ్డారు. చాలామంది పునీతులు వ్యాధుల ద్వారా, బాధల ద్వారా క్రీస్తు శ్రమలలో వారు పాలిభాగాన్ని పొందుకున్నారు. అయితే వీరి జీవితాలలో అద్భుతం ఏంటంటే వీళ్ళు శ్రమలు పొందుతున్నప్పుడు, బాధలు పొందుతున్నప్పుడు ఎన్ని బాధలు ఎదురైనా కానీ చిరునవ్వుతో వాళ్ళు స్వీకరించారండి. క్రీస్తు శ్రమలలో మేము పాలిభాగస్థులమయ్యాము అనేటువంటి సంతోషంతో వాళ్ళు ఆ శ్రమలను స్వీకరించారు. అయితే పునీత అల్ఫోన్స్ అమ్మగారు మఠంలో ఉన్నప్పుడు నిదానంగా వీరిలో అద్భుతమైన ఇతరులకి స్వస్థతలు ఇస్తున్నారు, వచ్చినటువంటి వారికి మంచి మంచి సలహాలు ఇస్తున్నారు. ఇతరులు ఏం ప్రార్థన చేస్తే వారి రోగాలు నయమవుతున్నాయి, కానీ వీరు మాత్రము క్రీస్తు శిలువ శ్రమలలో భాగం పొందుకుంటూనే ఉన్నారు పిల్లరా. వీరి యొక్క పవిత్రత, పరిశుద్ధత రాను రాను ప్రజలందరికీ తెలిసిపోయింది. వారి దగ్గరికి తండోపతండాలుగా జనం రావటం మొదలుపెట్టారు. పునీత అల్ఫోన్స్ అమ్మగారు దేవుణ్ణి అటువంటి సమయంలో ఒక ప్రార్థన చేసుకున్నారు. ఏమిటి అంటే, దేవా, నేను సందర్శకులు వచ్చినప్పుడు, నా దగ్గర ప్రార్థన చేసుకోవటానికి వచ్చినప్పుడు నాకు బాధలు లేకుండా చూడయ్యా, వేరే సమయంలో నాకు బాధలు ఇవ్వయ్యా అని వేడుకున్నారట. ఎందుకని అంటే, నేను పరిచర్య చెయ్యాలి కదా నీ పేరు మీదగా అంటే, యేసు ప్రభు అట ఆ తల్లి ప్రార్థన ఆలకించాడట. పునీత అల్ఫోన్స్ అమ్మగారు ఏమన్నారో తెలుసా, నేను పాపుల యొక్క మారు మనస్సు కొరకై ఇప్పుడు పొందుతున్నటి శ్రమల కంటే ఇంకా ఎక్కువ శ్రమలు పొందుకోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నా బాధల ద్వారా పాపులు మారు మనస్సు పొందుతారు అనేటువంటిది సాధ్యమైతే నేను ఇంకా శ్రమలు పొందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదిగో ద్రాక్ష లతలని, ద్రాక్ష గుత్తులని గట్టిగా పిండితేనే కదా రసం వచ్చేది, అది ప్రభు యొక్క రక్తముగా మారేది. నేను కూడా శ్రమల పాత్రలో గట్టిగా పిండబడవద్దా? గోధుమ గింజలను గట్టిగా పిండితేనే కదా అప్పం తయారయ్యేది, క్రీస్తు శరీరం వచ్చేది. నేను కూడా శ్రమల యొక్క పాత్రలో గట్టిగా పిండబడవద్దా? శ్రమల ద్వారా, వ్యాధుల ద్వారా అని పలికేవారట పరిశుద్ధ అల్ఫోన్స్ అమ్మగారు. ప్రియులారా, ఒక 2 సంవత్సరాల క్రితం నేను ఈ భరణ జ్ఞానం పునీత అల్ఫోన్స్ అమ్మగారి యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించేటువంటి మహద్భాగ్యం నాకు దొరికింది. ఆ తల్లి యొక్క సమాధి సంత ప్రార్థించుకునేటువంటి గొప్ప కృపను దేవుడు నాకు ఇచ్చాడు. మహా గొప్ప పునీతురాలు, భారతదేశపు తొలి మహిళ పునీతురాలు పిల్లారా. వీరిని పిలుగు దేవుని బిడ్డలారా, అక్టోబర్ 12వ తారీఖు 2008వ సంవత్సరములో 16వ బెనడిక్టు పాపు గారు పునీతురాలుగా ప్రకటించారు. వీరు మరణించినటువంటిది ఇదిగో మనందరం పండగ చేసుకుంటున్నటువంటి
ఈ యొక్క జూలై 28వ తారీఖు 1946వ సంవత్సరంలో వారు స్వర్గస్థులయ్యారు. పరిశుద్ధురాలైనటువంటి అల్ఫోన్సమ్మ గారు మన భారతదేశపు క్రైస్తవ్యానికి వన్నె తెచ్చినటువంటి మహాగొప్ప పునీతురాలు. వీరి ద్వారా ఇప్పటికీ కూడా ఎంతో మంది ఎన్నో అద్భుతాలు పొందుకుంటున్నారు. మీ వ్యక్తిగత సొంత ప్రార్థనలో కూడా పరిశుద్ధులైనటువంటి అల్ఫోన్సమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృప కొరకై ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియులారా, కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయంలో 24వ వచనంలో పౌలు గారు క్రీస్తు శ్రమల గురించి, క్రీస్తు శ్రమలలో పాలు పంచుకోవటాన్ని గురించి ఈ విధంగా మాట్లాడతారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను, ఆలకించండి. ఏమంటారంటే, మీ కొరకు నేను శ్రమలు పొందినందుకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. పౌలు గారు కొలస్సీ ప్రజలతో ఏమంటున్నారంటే, మీ కొరకు నేను శ్రమలు పొందినందుకు నాకు ఆనందంగా ఉంది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడినటువంటి బాధలలో కొదువగా ఉన్నటువంటి వానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. పౌలు గారు ఏమంటున్నారు కొలస్సీ ప్రజలతోటి, మీ కొరకై నేను శ్రమలు పొందినందుకు నాకు ఆనందంగా ఉంది. యేసయ్య శిలువ శ్రమలలో పాలు పంచుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది అంటున్నారు. ఈనాటి పరిశుద్ధురాలు ప్రియులారా, అటువంటి ఉద్దేశంతో బ్రతికినటువంటి వారు మన పాపములు క్షమించబడాలని ఆ పరిశుద్ధురాలు శ్రమలు పొందుకోవడానికి సిద్ధపడ్డారు. ఇదిగో పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయం 10వ వచనంలో ప్రియులారా, వాక్యంలో పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఏమంటారంటే, ఆయన క్రీస్తు కొరకై బలహీనతలు, అవమానాలు, కష్టములు, హింసలు, బాధలు నాకు సంతృప్తినే కలిగించాయి. ఎలయన నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడిని. పునీతులు ఈ విధంగా ఆలోచించేవారు. ఈనాడు ప్రియులారా, ఎంత గొప్ప పునీతురాలు యొక్క పండగను కొనియాడుకుంటుండగా దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. భారతదేశానికి కేరళ రాష్ట్రం నుండి ఇంత గొప్ప పునీతురాలను ఇచ్చినందుకు గాను దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. అదేవిధంగా పరిశుద్ధులైనటువంటి అల్ఫోన్సమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరిని దీవించమని, ముఖ్యంగా వ్యాధులతో బాధలతో పట్టి పీడించబడుతున్నటువంటి వారందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని తలల వంచి దేవుని ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈనాడు భారతదేశ తొలి మహిళా పునీతురాలైనటువంటి పునీత అల్ఫోన్సమ్మ గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా అటువంటి గొప్ప పునీతురాలని మా భారతదేశానికి ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. శ్రమలు మహిమ కొరకే గాని వినాశనము కొరకు కాదు. శ్రమల ద్వారా ఆ శ్రమలు పొందుతున్న వ్యక్తికి పునీత పట్టం, పునీత తత్వం దొరుకుతుందని గ్రహించినటువంటి ఆ తల్లి నీ శిలువ శ్రమలో ఆమె కూడా పాలు పంచుకోవటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంది. ఈనాడు ప్రభువా, పరిశుద్ధ అల్ఫోన్సమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ముఖ్యంగా కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. వివిధ తలంపులతో మా కొరకు ప్రార్థించండి అయ్యా అంటూ ఈ వీడియో కింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వాళ్ళందరినీ దీవించండి నా ప్రభువా. వారి తలంపును దీవించండి. వ్యక్తిగతంగా నాతో నన్ను అడిగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, వివిధ రకాల ఇబ్బందులతో, శ్రమలతో ఉన్నటువంటి వారందరూ కూడా దీవించమని, నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని నింపమని,
ఈ పరిచర్య ముందు కొనసాగటానికి ఎవరైతే వారి వంతు సహకారాన్ని అందిస్తున్నారు వారందరిని దీవించమని మా నామములైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. పరిశుద్ధులైన అల్ఫోన్సమ్మ గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించుగాక. ఆమేన్.